అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఒక గోదావరి కెరటం మాదిరిగా కదలి వచ్చి నాచే శాసనసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయించినటువంటి తీరును చూసినట్లయితే ఇక్కడ 2 పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏ లోపాలు వారు గమనించారో వాటిని అన్నీ కూడా సరిదిద్ది మేమందరం ఐక్యతగా ఉంటాం. మా లక్ష్యం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మా గెలుపుగా మేము భావిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కదలి వచ్చినటువంటి తీరు ఇవాళ నామినేషన్ ప్రక్రియలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత నాకు కనిపించినటువంటిది. పెద్దల ఆకుల వీర్రాజు గారు కానీ, చందన్ నాగేష్ గారు కానీ, జక్కంపూడి రాజా గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అనేకమైన ప్రముఖులందరూ కూడా వచ్చి దగ్గరుండి అక్కడ స్టాలిన్ గారు కానీ, మన గిరిజాల బాబు గారు కానీ, వీరందరూ కూడా ఇక్కడ షర్మిలారెడ్డి గారు కానీ వీరందరూ వచ్చి నామినేషన్ దాఖలు చేయించారు. నామినేషన్ దాఖలు చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే, చిన్న పిలుపుకి కెరటం మాదిరిగా మా కేడర్ వచ్చింది. కేడర్ కెరటంగా మారింది. ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ముంచుకుపోతుంది, తెలుగుదేశాన్ని ముంచి ప్రవహిస్తుంది మా కేడరు అనేటువంటి ఒక నమ్మకం వచ్చింది. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బుచ్చి చౌదరి గారు 8 పదులు వచ్చాయి. 8 పదులు వచ్చి వయసు మీరిపోయి విలువలు వదిలేసి, అంటే క్యాండిడేట్ అపోజిషన్ క్యాండిడేట్ మీద 10 మంది దొంగలు తయారు చేసి వాళ్ళ చేత ప్రచారం చేయించాలని ఒక వ్యూహం పన్నుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. ఒక్కటి, బుచ్చి చౌదరి గారు సుమారు 86 పర్యాయాలు గెలిచాడు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన స్థాయి వదిలి స్థాయి మరిచి, అంటే ఈ వయసులో ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? ఒకటి, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన ఇక్కడ కుగ్రామంలో పుట్టాం, అంచెలంచెలుగా ఎదిగాం. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ, ఆ రోజు అల్లూరి కృష్ణంరాజు గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, రాజశేఖర రెడ్డి గారు, వారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు నన్ను ఆశీర్వదించారు. నా ఎదుగుదల అన్ని అంచెలంచెలుగా వచ్చింది. ఎక్కడా స్పాట్ లేదు. జిల్లా పరిషత్ 5 ఏళ్ళు పరిపాలించాను, మచ్చ వేయడానికి లేదు. ఇవాళ మంత్రిగా మచ్చలేదు. కానీ నువ్వు వెతుకుతున్నావు ఏమిటి? నువ్వు మాట్లాడే మాటలు జనం నమ్మేటట్టుగా ఉండాలి. ఎక్కడ బళ్ళు కొబ్బరి బొండాలు అవి మా నాయకుడు పలుకుతాడు. ఆయనకు కావాల్సి వచ్చి ఎందుకంటే నేను ఆయనకి వ్యతిరేక చేస్తున్నాను కాబట్టి నీకు చెప్తాను, ఖచ్చితంగా నీకు చెప్తాను. బొండాలు ఎవరు కొట్టారు, ఇసుకను ఎవరు తోశారు, ఇసుక తోయడానికి నువ్వు ఎవరిని ఉపయోగించావు, తోసిన దాన్ని ఎక్కడ పెట్టావు, నీకు వ్యతిరేకత ఎలా ప్రారంభమైంది, ఇవన్నీ నాకు తెలుసు. మళ్ళీ ఒకసారి అంటావు నేను పనికి మారిన మంత్రి అని. అంటే మంత్రి మండలి మీద నీకు ఉన్నటువంటి అహంకారం, కులాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు బుచ్చి చౌదరి గారు. మీ వయసు పెద్దది. ఒకటి, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలా. ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షానికి కూడా గొప్పవాడరా నెప్పించుకోవాలా. కానీ మీరు చేయలేదు. 10 ఏళ్ళు ప్రజలను వదిలేశారు, ప్రజల కష్టాలు వదిలేశారు. కరోనాలో కనపడలేదని ప్రజలు చెప్తున్నారు. నేనంటలా ప్రజలు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల కష్టాలని గాలికి వదిలేసి అధికారం కోసం చంద్రబాబు నాయుడు గ్రహించి మీకు సీట్ ఇవ్వనంటే దుర్గేష్ గారిని హింసించినటువంటి తీరు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గీయులు అందరూ గమనించారు. దుర్గేష్ గారిని అక్కడ పంపడానికి మీరు చేసిన ఎత్తులు కుయ్యక్తులు ఇవన్నీ అక్కడ సాగుతాయి తప్ప ఇక్కడ సాగవని ఖచ్చితంగా నేను చెప్పగలను. మీరు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా విలువలు అనేటువంటివి ఎప్పుడు కూడా సుగంధం తక్కువ వాసన వస్తుంది, చెడువి ఎక్కువ వాసన వస్తుంది. నీ మాటలు చెడు కంపు కొట్టేటట్టుగా ఉండకూడదని బుచ్చి చౌదరి గారికి విజ్ఞప్తి, విన్నపం, లేకపోతే ఇంకొకటిగా తీసుకోవచ్చు. అటువంటి బుచ్చి చౌదరి గారు ఇవాళ అపోజిషన్లో ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తి. ఆయన అంటాడు ఆయన అసహాయత. శాసనసభ్యుడే. కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి పవర్సే. నన్ను మనిషిలా చూడలేదు, నాకేమీ పవర్స్ ఇవ్వలేదు, నన్ను ఎవడో లెక్క చేయలేదు. ఎందుకు లెక్క చేయలేప్పుడు? నువ్వు ఆ ప్రతిపక్షంలో లెక్క చేయలేదని చెప్పుకున్న మీరు మళ్ళీ వాళ్ళ ప్రజలకు ఏం చేస్తారని వస్తున్నారు. ప్రజలు ఇచ్చినంత మెజారిటీ సాధిస్తాం. నేనేమంటానంటే, ప్రజా హృదయాలను గెలవడానికి ప్రతి నిత్యమో ప్రయత్నం చేస్తాను. 100 రోజుల్లో ప్రజలు ఈ దశగా నన్ను ఆశీర్వదించడానికి ముందుకు వచ్చారంటే అదే నేను విజయంగా భావిస్తున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.